స్త్రీలు లేవాలి. 1992వ సంవత్సరంలో హైదరాబాద్లో నిజాం గ్రౌండ్స్లో డేజీ ఆస్బాండ్ గారు అమెరికా దేశం నుండి వచ్చి సభలు ఏర్పాటు చేశారు. ఆ సభలో డేజీ ఆస్బాండ్ గారు ఏం చెప్పారంటే, ఇండియాలో స్త్రీలు లేవాలి, ఇండియాలో స్త్రీలు లేవాలి, అప్పుడే మీ దేశం దేవుని దేశముగా మారుతుంది. హల్లెలూయా. మేమేదో వచ్చి సభలు 2 రోజులు పెట్టి పోయినంత మాత్రాన మీ దేశం మారదు. మీ దేశంలో మీరు లేవాలి, మీ దేశాన్ని మీరు మార్చుకోవాలి అని ఆవిడ చెప్పటం జరిగింది. ఆ దినము నుండి నాకు కూడా ఒక భారం కలిగింది. నిజమే, సంఘములో ఇండియాలో స్త్రీలు లేవాలి, మా దేశాన్ని మేమే రక్షించుకోవాలి, ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురు చూడకూడదు, మనకు మనమే ప్రయాసపడాలి అనే ఒక భారాన్ని ప్రభు నా హృదయంలో పెట్టారు. అదే భారం ఈ బిడ్డలను చూచినప్పుడు నేను వెంటనే అంగీకరించడం జరిగింది. హల్లెలూయా. నా భారం కూడా అదేనండి. స్త్రీలు లేవాలి, వంటింటికి ఇంటికి అంకితం కాకూడదు. పిల్లల్ని కనటం, పెంచటం, పెద్ద చేయటం, వంటింట్లో పనులు చేసుకోవటం, ఇందుకొరకు దేవుడు మనల్ని పుట్టించలేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనల్ని పుట్టించారు. పురుషునితో సమానముగా పుట్టించారు. ఆయన ఇమేజ్లో మనల్ని పుట్టించారు. కనుక పురుషుడు స్త్రీ దేవుని దృష్టిలో ఈక్వలే. బయలాజికల్గా డిఫరెన్సియేషన్ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇద్దరూ సమానమే. వారికి ఉన్న బాధ్యతలు వారికి ఉన్నాయి, పురుషులకున్న బాధ్యతలు పురుషులకు ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వారికి ఉన్నాయి. కానీ స్త్రీ మౌనంగా కాముగా కూర్చోటానికి వీలు లేదు. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఏ స్త్రీ కుటుంబములో కన్నీటి ప్రార్థన చేస్తుందో, దేవుని యందు భయభక్తులు నిలుపుతుందో, ఆ కుటుంబమును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏ స్త్రీ చీకటితో లేచి తన ఇంటి వారి కొరకు మొర పెడుతుందో, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా వివాహము అయిన రోజు బైబిల్ తెరిచాను. ప్రభా, నా ఈ వివాహ జీవితంలో ఇప్పుడు నా జీవితం ఎలా సాగబోతుంది? ఇప్పుడు వరకు మరి 12 ఏళ్ల వయసు నుండి నీ పనిలో వాడుకున్నావు, ఇప్పుడు ఒక దైవజనుని కుమారుని నాకు భర్తగా ఇచ్చావు. ఇప్పుడు నా పరిచర్య లేక నా కుటుంబం ఎలా సాగబోతుందో నువ్వు నాతో మాట్లాడు అన్నప్పుడు సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఇచ్చారు ప్రభు. 10వ వచనం నుండి 31వ వచనం వరకు నీ జీవితం అంతా ఉండబోతుంది అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభు జరిగిస్తూ నడిపిస్తూ వస్తున్నారు. నా గొప్పతనం ఏమీ లేదండి ఇందులో. ఇందాక సిస్టర్ గీత చెప్పినట్లు కాదు, ప్రభు నాకు బిడ్డలు పుట్టకముందే ఎంతమంది బిడ్డలను ఇవ్వబోతున్నారో తెలియచేశారు. యెషయా 54వ అధ్యాయం అంతా కూడా నీ జీవిత కాలం అంతటికి నీ బిడ్డలకు నేను ఇచ్చే వాగ్దానాలు అని చెప్పారు. అక్షరాల అలాగే యెషయా 54వ అధ్యాయం నా జీవితంలో జరిగిస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలాగే ఇర్మియా 4 నుండి 10 వరకు నా 12 ఏళ్ల వయసులో చెప్పారు, నీ జీవిత కాలం అంతటికి ఇదే వాగ్దానాలు అని చెప్పారు. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు నేడు జనముల మీద, రాజ్యముల మీద ప్రవక్తనిగా నేను నియమించాను అని చెప్పారు. హల్లెలూయా. బూది గంతముల వరకు నా సాక్షిగా నీ ఉంటావు అని చెప్పారు. ఇవన్నీ నా 12 ఏళ్ల వయసులోనే. అలాగే ప్రభు జరిగిస్తూ వచ్చారు. అది నా గొప్పతనం కాదు. భూమి ఆఖరి స్థలం వరకు కూడా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళారు. పరిచర్యలో వాడుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇంకా తర్వాత అంతా సముద్రమే. ఇంకా న్యూజిలాండ్ తర్వాత భూమి లేదు, అంతా నీరే. బూది గంతముల వరకు నిన్ను తీసుకుని వెళ్తాను, నా సేవలు వాడుకుంటానని నా 12 ఏళ్ల వయసులో ప్రభు చెప్పిన వాగ్దానం 2019వ సంవత్సరంలో దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా. అక్కడ జరిగించిన పరిచర్యకు 1 మంత్ ఉండి పరిచర్య జరిగించాను. వారు నాకు అక్కడ ఇచ్చిన టైటిల్ ఏంటంటే లేడీ పాల్ అనే టైటిల్ వారు ఇవ్వటం జరిగింది. ఇలా దేవుడు నాకు ఒక 8 బిరుదులను ఇచ్చాడు. ఉత్తమ మహిళా రత్న, సేవారత్న, సేవా శిరోమణి, బెస్ట్ మదర్ అవార్డ్స్ 2 times,
బెస్ట్ కపుల్ అవార్డ్స్ 2 times, ఆ తర్వాత ఒక 5 సేవలో అవార్డ్స్ని ఇవ్వటం జరిగింది. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ వారు ఒక సభను పెట్టి సిరిపురం అనుకుంటాను ఆ ఏరియాలో, వారు దాదాపు ఒక 10-12 ఏళ్ల క్రితం అక్కడ సభను పెట్టి మాకు అవార్డు ఇవ్వటం జరిగింది. ఇలా దేవుని కృపచేత ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా దేవుడు తన జీవితంలో నన్ను నడిపిస్తూ నా 12 ఏళ్ల వయసు నుండి నేటి వరకు నా చెయ్యి పట్టుకొని ప్రభు నన్ను నడిపిస్తూ యవన కాలమంతయు కాపాడి తగిన కాలమందు మంచి భర్తను, ప్రార్థనాపరుడును, మంచి రచయిత, సింగర్, ప్లేయర్, ప్రీచర్, ఒక దైవ సేవకుని కుమారుడు, అలాగే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో మా మామగారి పాటలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇదియే సమయంబు రండి, యేసుని చేరండి, ఈ జీవితపు ఈత లేకున్నాను అనే పాటలు బహుశా చాలామందికి తెలిసే ఉండవచ్చు. వారి యొక్క 2వ కుమారుడు పమ్మి డానియల్ గారు నా యొక్క భర్త గారు. ఆయన ఆర్టీఓగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన జాబ్లో ఉంటూ ప్రభు సేవలో ఫుల్ టైం చేశారు. తర్వాత రిటైర్ అయ్యి ఇంకా ఫుల్ టైంలో దేవుని పనిలో మేము 2 సాగుతున్నాం. దేవుడు నాకు 7 బిడ్డలను ఇచ్చారు. 6 కుమార్తెలు, 1 కుమారుడు, 12 మంది గ్రాండ్ చిల్డ్రన్. 1 కుమార్తె అమెరికా దేశంలో, 1 కుమార్తె లండన్ దేశంలో ఉన్నారు. మిగతా 5 హైదరాబాదులో ఉన్నారు. జైపాల్ గారి యొక్క 3వ కుమారుడు రాజప్రకాష్ పాల్ గారి యొక్క భార్య నా ఆఖరి కుమార్తె జెస్సీ. ఇలాగున దేవుడు నాకు ముందే చెప్పాడు, నీ 7 బిడ్డలను నేను నా సేవలో వాడుకుంటాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుతారు అని యెషయా 54లో ఉన్న ప్రవచనం దేవుడు నా జీవితంలో, మా జీవితంలో నెరవేర్చాడు. 7 బిడ్డలను 7 దీపస్తంభాలుగా నిలబెడతాను, ప్రపంచమునకు ఎత్తి చూపిస్తాను అని చెప్పారు. అలాగే ప్రభు ఇప్పుడు ఈ దినాలలో నా బిడ్డలను దేవుడు వాడుకుంటూ అనేకులకు దీవెనకరంగా ఉంచినందుకు ఆ దేవదేవునికి నేను సాష్టాంగపడి కోట్ల స్తుతులు చెల్లించినప్పటికీ ఇంకా తక్కువే. అట్టి కృప దేవుడు ఈ దీనురాలి కుటుంబమునకు దేవుడిచ్చినందుకు దేవునికి కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమును మరి గీతాంజలి గత 2 months బ్యాకే నాతో మాట్లాడటం, మాట తీసుకోవటం, టికెట్లు బుక్ చేయటం, ఎక్కడ నేను మారిపోతానేమోనని వెంటనే టికెట్లు కొని పంపించేశారు. ఎక్కడున్నారు? నాకు అర్థమైపోయింది నేను ఎక్కడ మారిపోతానోనని. వెంటనే టికెట్లు కొని పంపిస్తే ఇక నేను కాదనలేను కదా. 2 months ముందే టికెట్లు కొని నాకు పంపించడం జరిగింది. ఆ బిడ్డకున్న ఆసక్తిని బట్టి, నా ఎడలో దేవుడు ఆ బిడ్డకు పెట్టిన ప్రేమను బట్టి ఆ బిడ్డకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తనను, తన కుటుంబమును, తను జరిగిస్తున్న ఈ యొక్క సైన్యం, స్త్రీలు సైన్యముగా లేవాలని ఒక భారం ఆ బిడ్డలో తన టీముకు పెట్టిన భారాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ, వారి దర్శనాన్ని దేవుడు ఖచ్చితంగా అతి త్వరలో నెరవేర్చి ఈ ప్రాంతం అంతటిని దేవుడు ఒక గొప్ప ఆర్మీని, దేవుడు ఉమెన్ ఆర్మీని దేవుడు తయారు చేయును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని మీరు చూడొచ్చు. నేను సాక్ష్యం చెప్పడానికి రాలేదు, కానీ ఇంతమంది స్త్రీలు ఒక షెల్టర్ కింద కూడి ఉన్నారు కనుక చక్కగా దేవుని వాక్యంతో మిమ్మల్ని తృప్తిపరచి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి పంపాలనేదే నా ఉద్దేశం. హల్లెలూయా. ఎందుకంటే మీ అమ్మగారు చిన్నదైనా తను, తన టీము ఎంతో ప్రయాసతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు, ఈ ఉమెన్ కాన్ఫరెన్స్ను. అంత ఈజీ కాదు, మీటింగ్స్ అరేంజ్ చేయటం అనేది అంత ఈజీ పని కాదు. ఖర్చుతో కూడిన పని, శ్రమతో కూడిన పని కూడా. అనేక దినాలుగా వారు చేసిన ప్రార్థన ప్రతిఫలమే ఈ దినం ఇంతమంది హాజరు కాగలిగారు. హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఏ పనులు జయము, ఏ పనిలో కూడా జయాన్ని పొందలేము. కనుక వారి ప్రయాస చాలా ఉంది కనుక నన్ను ఇంత ఆశతో, ఆసక్తితో పిలిచారు కనుక నేను కూడా జస్టిస్ చేయాలి. నేను న్యాయం చేయకుండా వెళ్ళిపోవటం ఇది న్యాయమో కాదు. అందుకే దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిద్దాం. దేవుని చిత్తమే మరలా మీరు పిలిచినప్పుడు అప్పుడు నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఒకవేళ వాక్యంలో ఎప్పుడైనా మధ్యలో అవసరమైతే కొన్ని మాటలు నా సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. మంచిది. ఈ దినం
7 రకములైన స్త్రీలను గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. మీ దగ్గర నోట్బుక్స్ ఉంటే, పెన్స్ ఉంటే దయచేసి రాసుకోగలిగిన వారు రాసుకోండి, తీసి రెడీగా పెట్టుకోండి. వినగలిగిన వారు శ్రద్ధగా వినండి. 7 రకములైన స్త్రీలు గురించి ధ్యానం చేద్దాం. మొదటిది ప్రకటించే స్త్రీలు. ప్రకటించే స్త్రీలు. కీర్తన గ్రంథము 68వ కీర్తన 11వ వచనంలో ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఇక్కడ ఇంత గొప్ప సైన్యం ఉంది. ఇక్కడ ఇది గొప్ప సైన్యం. ప్రకటించే స్త్రీలుగా మనం అందరము మారాలి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనంలో మగ్దలేనే మరియా యేసు ప్రభువు మరియా వచ్చి, నేను యేసు ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెను అని శిష్యులకు చెప్తూ ఉంది. చాలామంది స్త్రీలు ప్రకటించకూడదు, బోధించకూడదు అంటారు. దానికి నేను క్వైట్ విరుద్ధం. మరి ప్రభువు స్త్రీకి ఎందుకు చెప్పాడు? నేను పునరుద్ధానుడై లేచాను వెళ్ళి చెప్పని శిష్యులకితో ఎందుకు చెప్పలేదు? ఇంకెవరినో పిలిచి ఎందుకు చెప్పలేదు? స్త్రీకే ఎందుకు చెప్పారు అంటే ఆయన దృష్టిలో స్త్రీలు పురుషులు సమానమే. అసలు యేసయ్య పరిచర్యలో స్త్రీలను చాలా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత పౌలు గారు కూడా స్త్రీలను చాలా ఎంకరేజ్ చేశారు. అసలు ఓల్డ్ టెస్టిమెంట్లోని మోషే కాలంలో కూడా స్త్రీలు మందిరమును నూలుతో ఒడుకుటలో, అలంకరించుటలో, మందసమును తయారు చేయటంలో స్త్రీల పాత్ర ఎంతో ఉంది. 1000 సంవత్సరముల నుండి న్యాయాధిపతుల్లో దెబోరా ఒక న్యాయాధిపతినిగా ఉంది. 1000 సంవత్సరముల క్రితమే. అన్ని ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి ఎండింగ్ రివెలేషన్ వరకు, ప్రకటన వరకు స్త్రీలు ఉన్నారు. మరి స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు బోధించకూడదు, స్త్రీలు మౌనంగా ఉండాలి అంటే పరిచర్య ఎలా జరుగుతుంది? దేవుడు ఎందుకు ఇచ్చాడు మరి మరియను మాట్లాడమని? మరియకి ఎందుకు చెప్పాడు నేను లేచానని చెప్పమని? ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను గారు ఉన్నారు కదా, ఆయన చెప్పొచ్చు కదా నేను లేచాను అని అందరికి లోకానికి చాటమని. దేవుని ఎవరు ప్రేమిస్తారో వారికి దేవుడు బాధ్యతలను అప్పగిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారికి ఆయన బాధ్యతను అప్పగిస్తారు. ఆయన అందరికీ అప్పగించడండి. ఆయన నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, ఏ పని చెప్పినా నువ్వు చేయటానికి సిద్ధంగా ఉన్నావు అని ఆయనకి తెలిసినప్పుడు తప్పక నీకు బాధ్యతను అప్పగిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మరియ ఎంత ప్రేమించింది? బ్రతికి ఉన్నప్పుడు ఎలా ప్రేమించిందో చనిపోయిన తర్వాత కూడా అదే ప్రేమ. ఆ ప్రేమలో మార్పు లేదండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని వ్రాయబడి ఉంది. ఆమె ప్రభువును బ్రతికి ఉన్నప్పుడు ఎలా ప్రేమించిందో చనిపోయిన తర్వాత కూడా అదే ప్రేమ. శిష్యులు వచ్చారు, సమాధిని చూసి వెళ్ళిపోయారు, కానీ మరి అక్కడే నిలుచుండి ఏడ్చుచుండెను. యేసయ్య చూశారు, ఆయన కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆయన వెంటనే ప్రకటించే బాధ్యతను మగ్దలేనే మరియకు అప్పగించాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీ కొరకే ప్రభు వచ్చారు అక్కడికి. ఆ ఒక్క స్త్రీని కలవటానికి ఎంతో దూరము నడిచి ప్రయాణము చేసి యేసయ్య వచ్చి యాకోబు బావి దగ్గర కూర్చున్నారు. ఆ టైంకి ఆమె అక్కడికి వస్తుందని యేసయ్యకి బాగా తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాల్లో యేసు అందరి హృదయములను ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు అని వ్రాయబడి ఉంది. 12 గంటల సమయంలో యాకోబు బావి యొద్దకు సమరయ స్త్రీ వస్తుందని యేసయ్యకి బాగా తెలుసు. కనుక యేసయ్య వచ్చి కూర్చున్నాడు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, అలసిపోయి అక్కడ కూర్చున్నారు. శిష్యులను భోజనానికి పంపారు ఊర్లోనికి. ఆమె అక్కడికి వచ్చింది. ఇద్దరి మధ్య కొంచెం కాన్వర్సేషన్ జరిగింది. జరిగిన తర్వాత నాకు ఇక్కడ ప్లేస్ లేదు సిస్టర్, అక్కడ పెట్టి జరిగిన తర్వాత యేసయ్యతో ఆమె అంటుంది, అయ్యా ఇంత దూరం నేను రోజు రాకుండా ఆ జీవజలం ఏంటో నాకు ఇచ్చేస్తే అసలు ఈ బావి దగ్గరికి వచ్చే పని ఉండదు కదా అని ఇలా కాన్వర్సేషన్ అయిన తర్వాత
యేసయ్య అన్నారు, నీకు నీ భర్తను పిలుచుకురా, నీకు 5 భర్తలు ఉన్నారు, ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అన్నాడు. అప్పుడు ఈమె మెస్సయ్య అని గుర్తుపట్టింది. ఈయన ఖచ్చితంగా మెస్సయ్య అయి ఉంటాడు, అందుకే నా జీవితం అంతా చెప్పాడు అని గుర్తుపట్టింది. ఆ తర్వాత ఆమె ఊరిలోనికి వెళ్ళి ఊరి వారందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఎలా తీసుకొచ్చింది? అప్పుడు వరకు వారందరూ బావి దగ్గరికి వస్తారని, గతంలో ఆమె బావి దగ్గరికి వచ్చినప్పుడు చీటీ పోటు మాటలు వారు మాట్లాడారని తన టైమింగ్స్ను మార్చుకొని 12 గంటలకు రావటం మొదలుపెట్టింది. అందరు వచ్చే టైంలో రావట్లేదు. అందరు చేదుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చి చేదుకునేది. కానీ ఇప్పుడు యేసయ్యతో ఆమె మాట్లాడినాక, ఆమె జీవితమును ఆయన బయలుపరిచిన తర్వాత ఊరిలోనికి వెళ్ళి ఏ మనుషులు చూచి అయితే భయపడిందో, ఏ స్త్రీల కొరకైతే ఆమె టైమింగ్స్ని మార్చుకొని బావి దగ్గరికి వచ్చేదో, ఇప్పుడు ఆ స్థితి నుండి విడుదల పొంది ధైర్యముగా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి నా సంగతులంతా, నా జీవితం అంతా చెప్పిన వానిని మీకు చూపిస్తాను రండి అని ఊరును యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం చేసిందండి ఈవిడ? యేసయ్యను ప్రకటించింది. మరి ఎంత బతిమాలుకుందో, ఏం చెప్పుకుందో మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఊరు వచ్చేసారు. ఆయన మాటలు విన్నారు, రక్షించబడ్డారు. ఇలా సమరయ స్త్రీ ప్రకటించి సమరయ గ్రామాన్ని మార్చుకుంది. మగ్దలేనే మరియ యేసయ్యను గురించి చెప్పి మరి లోకమంతటికి ఆయన లేచాడనే విషయాన్ని చెప్పింది. చూడండి, లూకాసు సువార్త 24:9 సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి తెలియచేసింది. అంటే ఏం చేసింది? ఈమె ప్రకటించింది. యేసయ్యని కన్నులారా చూచింది, ఆయన స్వరమును చెవులారా విన్నది. ఎవరైతే యేసయ్యను చూస్తారో, ఎవరైతే ఆయన స్వరమును వింటారో, ఎవరైతే యేసయ్యతో ఎన్కౌంటర్ అవుతారో వారు మాత్రమే ధైర్యముగా దేవుని గూర్చి బోధించగలరు. హల్లెలూయా. మనం యేసయ్య స్వరమును వినాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన గూర్చి ఎంత ధైర్యంగానైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళి మనము సువార్తను చెప్పగలము. హల్లెలూయా. సమరయ స్త్రీ ఎన్కౌంటర్ అయింది, యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడింది, చూసింది కనుక ధైర్యంగా వెళ్ళింది. అలాగే మగ్దలేనే మరియ కూడా యేసయ్యను కనులారా చూచింది, చెవులారా ఆయన మాటలు విన్నది, వెళ్ళి ధైర్యంగా సువార్తను ప్రకటిస్తుంది. కనుక మనం ప్రకటించడానికి ముందు ప్రభువుతో సన్నిహిత సంబంధము కలిగి ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం 24:11 చావునకు కట్టబడిన వానిని తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ దినం మనందరికి ఒక క్వశ్చన్ మార్క్, ఒక ప్రశ్న. నశించిపోచున్న వారిని గూర్చి నీకు శ్రద్ధ లేదా? నాశనములో నుండి వారిని తప్పించవా? నాశనముకు జోగిపడుచున్న వారి విషయంలో నీ నిర్ణయం ఎలా ఉంది? నువ్వు ఎలా తీసుకుంటున్నావు? నేను నిన్ను ఒక దినమున లెక్క అడుగుతాను. చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించాలి అంటున్నాడు దేవుడు. కనుక మన కుటుంబాల్లో అనేక మంది ఇంకా రక్షణ లేని వారు ఉండవచ్చు. వారి కొరకు భారంగా ప్రార్థన చేయాలి. వారిని పాతాళంలోనికి పోకుండా తప్పించే బాధ్యత మనది. మన చుట్టూ నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వారి కొరకు భారము కలిగి మనం ప్రార్థన చేయాలి. వీలైతే సువార్తను ప్రకటించాలి. ఈ రీతిగా ప్రభులోనికి ప్రజలను నడిపించాలి. రెండవది, ప్రవచించే స్త్రీ. మొదటిది ప్రకటించిన స్త్రీలు, రెండవది ప్రవచించిన స్త్రీలు. నిర్గమాకాండము 15:20 మరియు అహరోను సహోదరియగు ప్రవక్తినియగు మిరియాము తంబురను చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడింపగా మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి
పాడెను. ద ఫస్ట్ వర్షిప్ లీడర్ ఇన్ దిస్ వరల్డ్ మిరియామ్. మిరియామ్ అండి అసలు ఫస్ట్ వర్షిప్ లీడర్ ఎవరు అంటే, స్టార్టింగ్ బైబిల్లో మనకు కనబడేది మిరియామ్. ఆమె ఒక వర్షిప్ లీడర్గా ఉండి అనేక మందిని పురికొల్పి స్త్రీలను గొంతెత్తి ఎర్ర సముద్రపు అవతల ఒడ్డుకు చేరిన తర్వాత మరి వాయిద్యములతో స్వరములెత్తి పాడి తంబుర పట్టుకొని పాటలు పాడి దేవుని స్తుతించారు. షీ ఈజ్ ద ఫస్ట్ వర్షిప్ లీడర్ ఇన్ దిస్ వరల్డ్. ఆమె ఏం చేసింది? ఇశ్రాయేలీల స్థితిని మార్చిన దేవుని స్తుతించింది. మనము కూడా ఏం చేయాలి? మన స్థితిని మార్చిన దేవుని స్తుతించాలి. మన స్థితి మారకపోయినా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు మన స్థితిని మార్చివేస్తాడు. హల్లెలూయా. యెరికో గోడలు స్తుతుల వల్ల కూలిపోయాయి. మేము చూసాం ఇశ్రాయేల్ దేశంలో ఒక్కొక్క రాయి ఈ బిల్డింగ్ అంతా ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది. ఎలా ఎత్తారో, ఎలా పెట్టారో, ఎలా గోడలు కట్టారో ఇప్పటికి అది ఒక మిస్టరీ. ఆ గోడలు ఎవరూ కూల్చలేరు, ఎటువంటి ఆయుధాలు కూల్చలేవు. కానీ వీరి స్థితి ద్వారా ఆ గోడను కూల్చగలిగారు. అలాగే అపవాది నీ ముందు యెరికో పెట్టిందేమో, యెరికో అనే ఒక గోడ నీ జీవితంలో అడ్డుగా ఉందేమో. స్తుతి అనే ఆయుధాన్ని ధరించు, స్తుతించు. స్తుతి నీ స్థితిని మార్చివేస్తుంది. గట్టిగా చెప్దామా? స్తుతి నీ స్థితిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతిస్తామండి? ఎప్పుడు బాధలే, దిగుళ్ళే, చింతలే, ఎలా స్తుతించగలను? నాకు స్తుతి రావట్లేదు అనొద్దు. నీకు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడే ఎక్కువ స్తుతి చేయి. నీకు దిగులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా స్తుతి చేయి. స్తుతి నీ స్థితిని మార్చివేయటమే కాదు, స్తుతి సాతాను యొక్క కోట గోడలను కూల్చివేస్తుంది. హల్లెలూయా. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, యేసు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, నిన్నే స్తుతింతు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు, కష్టములందు స్తుతింతు, నష్టములందు స్తుతింతు. నిష్ఠాది కదా, శ్రేష్టమాది కదా, సృష్టి నీవే కదా. నిష్ఠాది కదా, శ్రేష్టమాది కదా, సృష్టి నీవే కదా. సదా స్తుతింతు యేసు రక్షక, సదా స్తుతింతు యేసు రక్షక. హల్లెలూయా. ఎప్పుడు స్తుతించాలండి? కష్టాలలో, నష్టాలలో కూడా దేవుని స్తుతించినప్పుడు సైతాను సిగ్గుపడి పారిపోతాడు. మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే వాడు నవ్వుతూ ఉంటాడు. బాగా దుఃఖపడుతున్నాను, బాగా బాధ పెడుతున్నాను, ఈ బాధలకు ఆమె కృంగిపోయి ప్రార్థన చేయటం మానేసింది, వాక్యం చదవటం మానేసింది, నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటాడు అపవాది. అందుకు అస్సలు ఏడవకూడదు. దేవుని స్తుతించు. నీ కష్టాల్లో, నష్టాల్లో కూడా స్తుతించు. పౌలు శీలలను కొట్టి బొండలతో బిగించి రక్తాలు కారుతూ ఉంటే అర్ధరాత్రి పాటలు పాడుతూ ఉన్నారట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో. పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అలా వచ్చాయి. ఓ ప్రక్క నొప్పి, బాధ, దెబ్బలు, ఇనప సంఖ్యలతో బంధించారు, అవి నొక్కుంటున్నాయి. మరి వీళ్ళకి పాటలు ఎలా వస్తున్నాయి? ఎలా పాడగలిగారు?
పరలోకములో మాకు గొప్ప బహుమానము దేవుడు దాచిపెట్టాడు. మేము ఆయన కొరకు శ్రమల నిందలు అనుభవిస్తున్నాం, మా ఫలము అధికమవుతుందన్న ఆనందంతో వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాడుతూ ఉంటే జైలర్స్ వింటున్నారు. అందరి బంధకాలు ఊడిపోయాయి. నువ్వు పాటలు పాడుతూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే సాతాను నీకు కట్టిన కట్లు, బంధకాలు తెగిపోతాయి. హల్లెలూయా. అందుకే ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా పాడాలి, ఎక్కువగా ఆయన ఘనపరచాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన స్తుతించడం నేర్చుకో. ఇశ్రాయేలు యొక్క స్థితిని మార్చిన దేవుని ఎర్ర సముద్రపు అవతల ఒడ్డుకు చేరి మిరియాము గొప్ప స్త్రీల సమూహము తంబురు పట్టుకుని యెహోవాకు గానము చేసేదము, మన దేవునికి గానము చేసేదము, ఆయన మనల్ని రక్షించెను అని పాడుతున్నారు. హల్లెలూయా. అలా మనము కూడా దేవుని స్తుతిస్తే మన స్థితిని దేవుడు మార్చివేస్తాడు. మరొక ప్రవక్తిని న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో దెబోరా అనే స్త్రీ న్యాయాధిపతినిగా ఇశ్రాయేలులకు ఉండెను, ఆమెకు ప్రవచించే వరమున్నది. అలాగే న్యాయాధిపతులు 4:6లో నాఫ్తాలిలో నుండి బయలుదేరి నాఫ్తాలిలో నుండి బారాకును పిలిపించి అతనితో ఇట్లనెను, నీవు నాఫ్తాలి జేబూనీలో నుండి 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము, సిసేరాను అతని రథములను నీ చేతికిచ్చేదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చెనని ప్రకటించెను. ఈ న్యాయాధిపతినిగా ఉన్న దెబోరాకు ఇశ్రాయేలు కాలంలో రాజులు లేరు. ఆ టైంలో న్యాయాధిపతులే రాజులుగా ఉండేవారు. ఇప్పుడు ఒక స్త్రీ ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా, న్యాయాధిపతినిగా ఉంది. అంతేకాదు ఆమెకు ప్రవచించే వరం ఉంది. ప్రవక్తిని గనుక ఈ యొక్క సిసెరాకు 900 ఇనప రథములు ఉన్నాయి. మరి వారి రాజుకు 900 ఇనప రథములు ఉన్నాయి. సిసెరా సైన్యాధిపతిగా ఉన్నాడు. వారు ఇశ్రాయేలులను బాధించడం మొదలుపెట్టారు. ఎన్నో ఏండ్లుగా బాధిస్తున్నారు. అప్పటికి 20 ఏండ్లు అయిపోయింది వారి చేతులు వారు బాధించబడటం. ఇది చూచి దెబోరా అన్నది, నీవు తాబోరు కొండపైకి 10,000 మందిని తీసుకొనిరా, ఖచ్చితంగా ఈసారి దేవుడు నీకు సిసెరాను అతని సైన్యమును అప్పగిస్తానని నాతో చెప్తున్నాడు అని ఈ దెబోరా బారాకు చెప్పింది. నువ్వు వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు, తప్పక దేవుడు నీకు జయమిస్తాడు అని చెప్తే ఆయన అంటున్నాడు, అమ్మా మీరు రాకుండా నేను వెళ్ళను. నేను వస్తే ఒక స్త్రీ ద్వారా నీకు జయం వచ్చింది అని అనుకుంటారు, అనుకున్నా పర్వాలేదు, మీరు వస్తేనే మేము వెళ్తాం. సరే, దెబోరా కూడా వెళ్ళింది. దేవుడు చెప్పాడు కదా తప్పక అప్పగిస్తాను మీకు వారిని. దేవుడు అప్పగించాడు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో నక్షత్రములు వారితో యుద్ధము చేశాయట. హల్లెలూయా. వీరు చేయలేదు యుద్ధం, బారాకు చేయలేదు, నక్షత్రాలు వీరి పక్షమున యుద్ధము చేశాయి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఎందరూ అనేకులను దేవుని వైపునకు త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఇప్పుడు ఈ నక్షత్రాలు ఎవరు? పరలోకములున్న పరిశుద్ధులు వీరి పక్షమున యుద్ధము చేశారు. హల్లెలూయా. దేవుని ప్రజల పక్షమున దేవుడు, పరలోక పరిశుద్ధులు, కోట్ల కొలది దూతలు ఉంటారు. నువ్వు ఒంటరి వాడవు, ఒంటరి దానవు కానే కావు. ఎవరైనా ఒంటరిగా ఉన్నవారు అనుకోవాలి, నాతో నా ప్రభు ఉన్నారు, కోట్ల కొలది దూతలు పరిశుద్ధులు కూడా నాతో ఉన్నారు. ఇప్పుడు వీరి పక్షమున పరలోకము నుండి దిగి వచ్చి సైన్యము యుద్ధము చేసింది. తాబోరు కొండపైకి రమ్మంది దెబోరా. కొండ ప్రార్థనకు గుర్తు. నువ్వెప్పుడైతే ప్రార్థన కొండపైకి ఎక్కుతావో జయము నీదే. హల్లెలూయా. ప్రార్థనని ఆయుధాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు నీ శత్రువులు ఎంత బలవంతులైనా వారు నీ పైన గెలవజాలరు. హల్లెలూయా. ప్రార్థన కొండపైకి రమ్మంది. తాబోరు కొండ చూసాం మేము ఇశ్రాయేల్ దేశంలో, చాలా ఎత్తైన కొండ.
ఆ కొండపైకి 10,000 మందిని తీసుకుని వచ్చి ప్రార్థన చేసి వారు బయలుదేరిన తర్వాత విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుము ప్రియుడా, ప్రార్థించుము ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించుము ప్రియుడా, ప్రార్థించుము ప్రియుడా. ఎత్తైన కొండపైన యేసయ్యుడు ఏం చేశారండి ఈ లోకంలో ఉన్నప్పుడు? ఆయనకు ఒక అలవాటు ఉందట. మార్కు సువార్త 1:35 పెందలకడ చీకటితో లేచి కొండపైకి వెళ్ళి అరణ్యంలోనికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేయుచుండెను. లోకరక్షకుడే అంత ప్రార్థన చేస్తే మనం ఎంత ప్రార్థన చేయాలి? మీరు ఎప్పుడైతే కొండపైకి వెళ్ళారో ప్రార్థన చేశారో విజయాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆమె ఇశ్రాయేలుకు తల్లిగా ఉంది, న్యాయాధిపతినిగా ఉంది, ప్రవక్తనిగా ఉంది, ఇశ్రాయేలులకు జయమును తెచ్చిన తల్లిగా కూడా ఉంది. వీరెవరు? ప్రవచించే స్త్రీలు. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 22:14 హుల్దా అనే ప్రవక్తని ఉంది. ఈమె యెరూషలేములో ఉత్తర భాగంలో నివసించే షల్లూము భార్య, ఒక సామాన్యుని భార్య. ఈ షల్లూము రాజు యొక్క వస్త్రశాలకు ఇన్ఛార్జి. ఒక సామాన్యుని భార్యే, కానీ ఈమె ప్రవక్తిని. ఈమె ప్రవక్తిని అన్న విషయం రాజుగారి వరకు వెళ్ళిపోయింది. సామెతల గ్రంథం 31:31 మనం చూస్తే భక్తి గల స్త్రీ కొనియాడబడును, అందమైన స్త్రీ కొనియాడబడును, ఆస్తి గల స్త్రీ కొనియాడబడును, 10 మంది బిడ్డలున్న స్త్రీ కొనియాడబడును అని ఉందా అండి ఎక్కడైనా? బైబిల్లో ఉందా? ఏముంది? భక్తి గల స్త్రీ కొనియాడబడును. ఈమెకి భక్తి ఉంది కనుక ఈమె ఎంత భక్తి పర్రాలో రాజు వరకు వెళ్ళిపోయింది ఈ న్యూస్. చర్చిని రిపేర్ చేస్తూ ఉంటే ఒక గ్రంథపు చుట్ట దొరికిందట. దానిలో చదివితే భయం వేసింది రాజుగారికి. వెంటనే మంత్రిని, ప్రధాన యాజకుల్ని, కొంతమందిని ఇచ్చి హుల్దా దగ్గరికి పంపించాడు రాజు. దీనిలో ఉన్నది ఎప్పుడు జరుగుతుంది ఏంటో కనుక్కొని రమ్మని పంపించాడు. ఆమె కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఒక 3 రోజుల తర్వాత మరలా రండి నేను చెప్తాను అనలేదు. వెంటనే ఇది తప్పక దీనిలో వ్రాయబడినవన్నీ జరుగుతాయి, కానీ మీ రాజు కాలంలో జరగవు. మీ రాజు మెత్తని హృదయం చేసుకొని నా సన్నిధిలో కూర్చున్నాడు గనుక అతడు బ్రతికినంత కాలం ఈ కీడు రాదు. అతడు చనిపోయిన తర్వాత ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడినవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి పంపింది. చూడండి, ఈమె ప్రవక్తని హుల్దా. రాజు ఈమె యొద్దకు ప్రధానులను, మంత్రులను, ప్రధాన యాజకులను పంపాడు. భక్తి గల స్త్రీ కొనియాడబడుతుంది. ఆమె భక్తి సాధన చేసింది కనుక, ఆమె ప్రవక్తని అనే విషయం తెలిసింది కనుక రాజు ఆమె యొద్దకు పంపాడు. వీరందరూ కూడా ప్రవక్తనిలుగా ఉన్నారు. అలాగే ఫిలిప్పు కుమార్తెలు కూడా 4 కూడా ప్రవచించేవారిగా ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. అలాగే లూకా సువార్త 2:36 కూడా ఆషేరు గోత్రమునకు చెందిన అన్న
84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉండి ఆమె దగ్గరికి వచ్చిన వారందరికీ ఉపవాస ప్రార్థన చేస్తూ ఆమె కూడా ప్రవచనాలు చెప్పిందని, అన్న ఒక ప్రవక్తని అని బైబిల్ చెప్తుంది. ఆమె తన ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో లోకరక్షకుడైన యేసయ్యను 8వ దినమున తల్లిదండ్రులు నామకరణం చేయటానికి తీసుకుని వచ్చినప్పుడు ఈ అన్న అనే ఈ ప్రవక్తిని యేసయ్యను కన్నులారా చూచింది. హల్లెలూయా. 84 ఏండ్లు దేవుని మందిరంలో గడుపుతూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ మందిరానికి వచ్చిన వారిని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ఆమె ప్రవక్తనిగా ఉందని బైబిల్ చెప్తుంది. వీరందరూ కూడా ప్రవక్తనిలుగా ఉండి ప్రభు పనిని చేశారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనంలో ఫిలిప్పు యొక్క కుమార్తెలు 4 కూడా ప్రవచించేవారని వ్రాయబడి ఉంది. కనుక మనం ప్రకటించే స్త్రీలలో ఉండాలి, లేదా ప్రవచించే స్త్రీలుగానైనా మనము ఉండాలి.